హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసరికి ట్రావెల్ వ్లాగ్. సో మేమైతే క్రూజ్కి వెళ్తున్నాము. సో ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై. సో ఫస్ట్ అయితే ట్రైన్లో అయితే వైజాగ్కి రీచ్ అయిపోయాము. సో అక్కడి నుంచి అయితే క్రూజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే సరికి మనకి ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పారు వాళ్ళు. సో అక్కడికి వాళ్ళు వచ్చి మనల్ని తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఒక చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ చూసుకున్న తర్వాత అక్కడ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ నుంచి మనం డైరెక్ట్గా క్రూజ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. సో అందరూ అయితే ఇక్కడ వచ్చి ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే మేము చెక్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే నడుస్తూ పోతున్నాము. సో అక్కడైతే ఫస్ట్ చెక్కింగ్ జరుగుతుంది. సో మన ఆధార్ కార్డ్ అండ్ మనం బుక్ చేసుకున్న టికెట్ అది ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చెక్కింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ ఈ చెక్కింగ్ అయ్యాక మనకి బస్ అయితే వస్తుంది. సో అక్కడి నుంచి బస్సులో అయితే మనం వెళ్తామన్నమాట. సో ఇక్కడైతే మా చెక్కింగ్ అయిపోయి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్సెస్ దగ్గరికి. సో ఇక్కడికైతే మనకి ఇలా బస్సెస్ వచ్చేసి ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ బస్సెస్ ఎక్కేసి వెళ్తే మనకి డైరెక్ట్గా క్రూజ్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో అక్కడ అగైన్ మనకైతే చెక్కింగ్ మళ్ళీ ఇంకొక చెక్కింగ్ కూడా ఉంటుంది. సో అక్కడ మనం ఎన్రోల్మెంట్ కూడా చేయించుకోవాలి. సో ఇప్పుడైతే మేము బస్సులోకి వెళ్తున్నాము. సో మేమైతే లగేజెస్ అన్నీ పెట్టేసి అయితే బస్సులోకి వెళ్తున్నాం అనమాట. సో మనకి వాళ్ళు చెప్పిన పాయింట్ దగ్గర నుంచి వీళ్ళు బస్సులో అయితే మనల్ని క్రూజ్ దగ్గరికి తీసుకెళ్తారు. అది జస్ట్ ఒక 2 minutes ఉంటుంది అంతేను. సో అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. అగైన్ మనం లగేజ్ అంతా పిక్ చేసుకునేసి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇదే అనమాట క్రూజ్ పాయింట్. సో దీనిలోకి అయితే మేము వెళ్తున్నాము. సో మనమైతే ఇప్పుడు క్రూజ్ పోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఈ క్రూజ్ పోర్ట్ నుంచే ప్యాసింజర్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే డిసెంబార్క్ కావాలన్నా ఎంబార్క్ అయినా ఇక్కడి నుంచే అనమాట. సో మనల్ని పికప్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి అయితే ఈ క్రూజ్ పోర్ట్ దగ్గరికి అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో మాది మొత్తం 3 days ట్రిప్ ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై. సో మాకైతే మార్నింగ్ 11 o'clockకి అనమాట. సో మేమైతే ఇప్పుడు ఎంటర్ అవుతూ ఉన్నాము. సో ఇక్కడ ఇంకొక చెక్కింగ్ జరుగుతూ ఉంది. సో సేమ్ ఎయిర్పోర్ట్ లానే మనకి ఇక్కడ 2-3 చెక్కింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక చెక్కింగ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ కోసం అయితే మేము వెళ్తూ ఉన్నాము. సో మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి వెరిఫికేషన్ దగ్గర మాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. సో వెళ్ళగానే అయిపోయింది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాకు ఒక యాక్సెస్ కార్డ్ అయితే ఇచ్చారు. ఆ యాక్సెస్ కార్డ్ యూజ్ చేసి మనము క్రూజ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఇప్పుడు మా వెరిఫికేషన్ అంతా అయిపోయి లగేజ్ చెకింగ్ అంతా అయిపోయి అయితే మేము బయటకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడైతే మేము క్రూజ్ చూస్తూ ఉన్నాం అనమాట. చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తూ ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఉన్నాము. సో ఇప్పుడైతే మనం క్రూజ్లోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఒక చెక్కింగ్ అయితే జరుగుతుంది. అండ్ దెన్ మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ క్రూజ్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకు ఒక రన్వే ఇచ్చారు. ఆ రన్వేలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచే మనం క్రూజ్కి వెళ్తున్నాం అనమాట. సో బయట నుంచి అయితే ఇలా ఉంది వ్యూ మొత్తం. సో ఇక్కడ పోర్ట్ చాలా బాగుంది వైజాగ్లో ఈ క్రూజ్ పోర్ట్ మటుకు. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ మేము క్రూజ్ పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే కూడా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. క్రూజ్ పోర్ట్ ఎంటర్ అవ్వగానే అయితే మనకి ఒక చిన్న ఫోటో సెక్షన్ జరుగుతుంది. సో ఆ ఫోటో మనకి కావాలి అంటే అది ఒక some dollars ఎంతో చెప్పారు. సో అవి మనం పే చేసుకొని అయితే ఆ ఫోటో తీసుకోవచ్చు అనమాట. అండ్ నౌ మనం క్రూజ్ బయట అయితే ఉన్నాము. సో బయట నుంచి వ్యూ అయితే ఇదనమాట. చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం అలా వాక్ చేసి ఆ పైన రన్వే నుంచి అయితే పైకి షిప్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను చూస్తే ఇంకా ఆంటీ కాల్ చేస్తే ఆంటీకి వీడియో కాల్లో చూపిస్తూ ఉన్నాం అనమాట. సో జస్ట్ ఇప్పుడే మేము రీచ్ అయ్యాము అని చెప్పి. సో ఇక్కడ క్రూజ్ అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. సో మేమైతే అందరి కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మేము అందరం ఒకేసారి ఎంటర్ అవుతాము అని చెప్పి వాళ్ళు ఇంకా వెరిఫికేషన్ దగ్గర కొంతమంది ఉంటే సో అలా అందరం కలిసి ఒకేసారి ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట. అండ్ కిడ్స్కి అయితే ఇక్కడ సెక్యూరిటీ బ్యాన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా మిస్ అయినా కూడా ఆ సెక్యూరిటీ బ్యాన్స్ వల్ల ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే లోపల మనకి ఎటువంటి ఫోన్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మీకు ఎవరికైనా వైఫై కావాలంటే కూడా తీసుకోవచ్చు. పర్ డేకి some dollars ఎంతో చెప్పారు. సో మేమైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అయితే వైఫై ఏం తీసుకోలేదు. ఇలా ఎంటర్ అవ్వగానే మాకు ఇలాగా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చి మంచి వెల్కమింగ్ అయితే చేశారనమాట. ఒక వామ్ వెల్కమ్. అండ్ మేమైతే ఇక్కడ వెల్కమ్ డ్రింక్ తీసుకొనేసి అలా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఫస్ట్ అయితే మా ఫ్లోర్ 8th floor అనమాట. సో 8th floorలో లగేజ్ అంతా పెట్టడానికి అయితే వెళ్తున్నాము. సో లిఫ్ట్లో అలా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మన
రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే అలా లిఫ్ట్లో నుంచి వ్యూ చాలా బాగుంది. సో అలా కొన్ని స్నాప్స్ తీస్తూ ఉన్నాను అనమాట. సో లిఫ్ట్ దిగేసి అండ్ పైన నుంచి వ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో లిఫ్ట్లో అయితే మనం 10 floors దాకా వెళ్ళొచ్చు. అండ్ 10th floor తర్వాత 11th floor ఉంది, అది టెర్రస్లా అనమాట. సో అక్కడ నుంచి మీరు బీచ్ వ్యూ అంతా చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ 2 floors వచ్చేసి క్రూ మెంబర్స్కి, మిగిలిన ఫ్లోర్స్ అన్నీ వచ్చేసరికి ఇలా ప్యాసింజర్స్కి అయితే ఉందన్నమాట. 3rd floor లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఉంది. ఇప్పుడైతే మేము రూమ్లోకి వెళ్తున్నాము. మా రూమ్ నెంబర్ వచ్చి 8175. సో ఎస్, ఇదే బట్ స్మాల్ అండ్ క్యూట్. ఇది ఓన్లీ నాకు అండ్ మా అక్కకి అనమాట. సో ఇట్స్ సో సింపుల్ అండ్ సో క్యూట్. సో క్రూజ్ లో ప్రీమియర్ రూమ్ కి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మా రూమ్. సో ఇట్స్ సో క్యూట్. ఇది ఇద్దరికి, నాకు అండ్ అక్కకి అనమాట. సో 4 members రూమ్స్ కూడా ఉంటాయి పర్ ఫ్యామిలీ. సో అది కిడ్స్ కి అయితే బాగుంటది, లైక్ బంక్ బెడ్ లాగా స్టెప్స్ వచ్చి ఉన్నాయి అనమాట. సో ఇదైతే మా క్యూట్ రూమ్. సో యా వీఆర్ గోయింగ్. సో ఇది రూమ్ వ్లాగ్ లాగా. సో దిస్ స్మాల్ క్యూట్ బెడ్ అండ్ ఇదొక చిన్ని రూమ్. అండ్ ఇక్కడ వచ్చి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ here we go, this is a washroom. So yeah, come. So ఇది వచ్చి వాష్ లైక్ బాత్ ఏరియా ఒక సైడ్కి అండ్ నార్మల్ యూజ్ ఒక సైడ్కి అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి ఇటు సైడ్ వచ్చేసరికి బాత్ ఏరియా అండ్ ఇటు సైడ్ నార్మల్ ఏరియా అనమాట. సో బాత్ ఏరియాకి ఇట్లా మనకి పార్టీషన్ లాగా జస్ట్ కర్టెన్ ఇచ్చారు. ఇట్స్ సో సింపుల్ అండ్ స్వీట్. సో యా, నా మనం బోట్ని చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది. మొత్తం మనం ఫ్రెష్ అప్ అయిపోయి కింద అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ వచ్చేసి మనకి వార్డ్రోబ్ ఇచ్చారు. సో ఇక్కడ మనం లైక్ వార్డ్రోబ్, ఇక్కడ మనం క్లోత్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ లాకర్ ఇచ్చారు. సో ఈ లాకర్లో మనం ఏదైనా వాల్యుబుల్ వస్తువు ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒకటి. సో అండ్ ఇక్కడ స్పెషల్ పార్ట్ ఏంటంటే వీఆర్ ఇన్ ద బోట్ కదా, క్రూజ్ కదా. సో ప్రతి రూమ్లో అయితే ఇలాగా లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చినారు అనమాట. సో ఇలా లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ లైఫ్ జాకెట్స్ ఇఫ్ ఎనీథింగ్ ఎమర్జెన్సీ ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. యా, మేము మొత్తం ఆర్గనైజ్ చేసుకుని సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కిందకి వెళ్తాము. ఫస్ట్ ఇప్పుడైతే అరౌండ్ టైం 2 o'clock అవుతుంది. సో వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్ అనమాట. సో కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్కి వెళ్తాం. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారా అన్నీ చూద్దాం రండి గైస్. ఎస్, అండ్ ఇక్కడైతే మనకి టీవీ కూడా ఇచ్చారనమాట. సో అలా టీవీ. అండ్ ఇక్కడైతే మనకి ఇలా ఇచ్చున్నారనమాట. సో ఇది కార్డులో టుడే మనం ఏం చేయాలి, యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఒక మ్యాగజైన్ లాగా ఇది ఇచ్చున్నారు. సో దీనిలో మనం చూస్ చేసుకోవచ్చు ఈరోజు ఎక్కడికి వెళ్ళొచ్చు అండ్ ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి, ఇవి యాక్టివిటీస్ ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి. సో ఇది ఎట్లా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి అని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏంటి అండ్ కాక్టైల్స్ ఏమైనా కావాలన్నా మాక్టైల్స్, బార్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి నీట్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లంచ్ బఫెట్, టీ, స్నాక్స్ అన్నీ అయితే ఇక్కడ నీట్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మనం దీన్ని చూస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి నెక్స్ట్ స్టాప్ నింది వచ్చి పాండీలో అనమాట. సో పాండిచ్చేరిలో మీకు ఏమేమి టూర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో అనేవి మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సో దిస్ టిప్స్ ఫర్ ద డే. ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట, ఆఫ్టర్నూన్ లంచ్ బఫెట్ కోసం. సో ఇక్కడైతే మనకి 5th floor అండ్ 10th floorలో అయితే ఫుడ్ బఫెట్ ఉంటుంది. సో మేమైతే 10th floorకి వెళ్తూ ఉన్నాము. సో 10th floorలో ఎలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. సో 10th floor ఇస్ ద బెస్ట్ ఫ్లోర్. నాకు 10th floor అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇక్కడ నుంచి మీకు మంచిగా వ్యూ ఉంటుందన్నమాట. సో బీచ్ పాయింట్ మొత్తం వ్యూ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్. అండ్ డీజే నైట్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కాక్టైల్స్ ఏవి కావాలన్నా కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో ఈ పూల్ ఇవన్నీ దాటిన తర్వాత వెనకాల కనపడుతుంది కదా, సో అది వచ్చేసరికి రెస్టారెంట్. సో అక్కడైతే మనకి బఫెట్ ఉంది. సో ఇక్కడ పూల్స్ కూడా చిన్నపిల్లలకి సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చి చిన్నపిల్లలకు. ఈ ఫ్లోర్లో అయితే మనకి బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ కూడా ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది కాబట్టి బఫెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో యా, కమ్ విత్ మీ.
సో ఇది ఫుడ్ కోర్ట్. సో ఈ ఫుడ్ కోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. సో అందరూ ఈరోజే ఫస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి వీడియో కాల్స్ అన్నీ చూపిస్తున్నారు. సో మనకైతే ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట. సో అలా అవన్నీ తీసుకునేసి అండ్ సమ్ పాపాడ్స్ అవి కూడా పెట్టారు అండ్ అజార్టెడ్ వెజిటేబుల్స్. సో మీకు ఎలా కావాలంటే అలా వెజిటేబుల్స్, ఇదొక సలాడ్లా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ అయితే ఇచ్చారనమాట. సో స్ప్రౌట్స్ అన్నీ కూడా పెట్టారు. సో ఇది నాకు అన్నిటికన్నా నచ్చింది. లైక్ సలాడ్ చాలా బాగుంది, టేస్ట్ యమ్మీగా ఉన్నింది. సో ఇక్కడైతే సాసెస్ అన్నీ వేసుకునేసి అయితే ఆ సలాడ్ టేస్ట్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ దీని తర్వాత మనకి ఫుడ్ ఐటమ్స్ లైక్ కర్డ్ రైస్ అండ్ కర్రీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఒక షెజ్వాన్ రైస్ పెట్టారనుకుంటా ఫస్ట్ డే. సో ఆ రైసెస్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ దెన్ మీకు కావాలంటే పుల్కా అండ్ కర్రీ కూడా ఉంది. నాన్ వెజిటేరియన్స్కి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అయితే ఇక్కడ డెజర్ట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అయితే పెట్టారు. సో ఆ డెజర్ట్స్ అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి అయితే డెజర్ట్స్ తెచ్చుకున్నాం. డెజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా యమ్మీగా ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అయితే పెట్టారు. సో ఇలా అయితే ఫుడ్ తీసుకునేసి అయితే మేము ఫుడ్ తింటూ ఉన్నాం అనమాట. అలా ఇప్పుడు వచ్చాము కాబట్టి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫుడ్ తినేసి అయితే మేము కిందకి వెళ్తునేటప్పుడు ఇక్కడ స్పా అండ్ సెలూన్ ఉందన్నమాట. సో ఆ స్పా అండ్ సెలూన్ చూసి అండ్ ఇక్కడ కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని వ్యూ చూస్తూ ఉన్నాం అనమాట. సో అలా కొద్దిసేపు అక్కడ కూర్చో ఉన్నాము. అండ్ ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాము. ఇదంతా బార్ ఏరియా. సో ఇక్కడ మీకు ఎలాంటి డ్రింక్స్ కావాలన్నా ఉంటాయి, లైక్ నార్మల్ సాఫ్ట్ డ్రింక్, కాక్టైల్స్, మాక్టైల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీనిపైన వచ్చేసరికి మనకి జిమ్ ఉంది. అండ్ ఇక్కడైతే మన రూమ్కి వెళ్ళే వే అనమాట. సో ఇక్కడ రూమ్స్కి వెళ్ళే వే అయితే చూపిస్తున్నాము. అండ్ ఇది లిఫ్ట్ వ్యూనే, లిఫ్ట్లో నుంచి మనం కిందకి దిగేటప్పుడు ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి 5th and 6th ఫ్లోర్లో వచ్చేసరికి కెసినో అండ్ ఏ మార్క్యూ థియేటర్ ఉంది. సో మార్క్యూ థియేటర్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో అక్కడ వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాజిక్ షో అండ్ భలే భలే షో అని చెప్పి ఒక షో కూడా పెట్టారు. అండ్ దెన్ ఒక లైక్ ఇండియన్ కల్చరల్ డ్యాన్స్ అని చెప్పి ఒక షో అనమాట. మొత్తం 3 షోస్ అయితే జరిగాయి. అండ్ ఈచ్ ఫ్లోర్కి ఒక డేకి ఇది, ఒక డేకి అలా అని చెప్పి అయితే పెట్టుంటారనమాట. అది కూడా మనకి ఆల్రెడీ మెన్షన్ చేసేసి ఉంటారు. ఇంకా చూపించా కదా అక్కడ ఒక షెడ్యూల్ ఇచ్చి ఉంటారు అని, ఆ షెడ్యూల్లో మన యాక్టివిటీస్ అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ మనం ఏమైనా కావాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమేమి పెట్టారో అని చెప్పి అయితే అన్నీ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకి పర్ల్స్తో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్మేడ్ ఆర్ట్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకేమైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 5th and 6th ఫ్లోర్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడే ఇవన్నీ షాపింగ్కి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మీకు జ్యువెలరీ లైక్ సన్ గ్లాసెస్, టీ-షర్ట్స్, డ్రెస్సెస్ అవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ అయితే వీళ్ళు పెట్టున్నారు. సో ఇక్కడ ఎవరైనా కావాలంటే దే కెన్ పర్చేస్ ఫ్రమ్ హియర్. అండ్ మనకి స్టార్టింగ్లో ఫోటో తీసారని చెప్పాం కదా, సింగిల్ ఫోటో. సో ఆ ఫోటో వచ్చేసరికి మనకి ఈ ఫ్లోర్స్లోనే ఉంటుందన్నమాట. సో ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి మనకి కావాలంటే ఆ ఫొటోస్ డిస్ప్లే చేసి ఉంటారు. మనకి నచ్చితే అది సమ్ డాలర్స్ ఎంతో చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో మనమైతే అది తీసుకోవచ్చు అనమాట. సో అలా అయితే ఈ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని చెప్పి అయితే అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మహారాజ్ కెసినో. సో ఈ కెసినోలో ఇంకా గేమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో బెట్టింగ్ గేమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏదైనా గేమ్స్ కావాలన్నా ఏదైనా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏ గేమ్ ఆడాలన్నా లైక్ స్టార్టింగ్ అమౌంట్ లైక్ 2000 సమ్ ఎంత డాలర్స్ చెప్పారు, అంత పే చేయాలి. 2000 పర్ గేమ్ అనమాట. అది మనం బెట్టింగ్ స్టార్టింగ్ రేంజ్. సో అవి బెట్టింగ్ పెట్టి మనం ఎన్నైనా ఆడచ్చు అనమాట. సో ఇదంతా కెసినో ఏరియానే. మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెట్టింగ్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికైతే ఇక్కడ లెఫ్ట్లో ఒక చిన్న చైర్ సెటప్ అయితే ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ సో అలా ఎక్స్ప్లోర్ చేస్తునే లోపల ఈవినింగ్ అయింది. సో స్నాక్స్ టైం అనమాట. సో ఇక్కడైతే మనకి బేల్ అండ్ డోక్లా అండ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్ అండ్ ఇలా కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట. ఇది వచ్చి బ్రెడ్ పకోడా అండ్
అప్పుడే వేడివేడిగా తెచ్చి వేస్తూ ఉన్నారు. అండ్ ఆలు కట్లెట్ అండ్ శాండ్విచ్ అండ్ ఆలు స్టఫ్డ్ శాండ్విచ్ 2 టైప్స్ పెట్టారనమాట. అండ్ ఇవన్నీ అయితే కుకీస్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకీస్ అండ్ బ్రెడ్ అవన్నీ కూడా పెట్టారనమాట. సో అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. సో ఇవన్నమాట ఈవినింగ్ టైం స్నాక్స్. సో అలా ఈవినింగ్ స్నాక్స్ తింటూ అక్కడ చూస్తూ తింటూ ఉన్నాం అనమాట. సో ఆ వ్యూ పాయింట్లో ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయింది. ఫస్ట్ డే కాబట్టి ఎమర్జెన్సీ డ్రిల్ దగ్గరికి అని చెప్పి షిప్లో ఉన్న అందరినీ కూడా గ్యాదర్ చేస్తున్నారనమాట. సో అక్కడ గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి మాస్ డ్రిల్ అయితే చెప్తున్నారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ మన జాకెట్స్, సేఫ్టీ జాకెట్స్ ఎక్కడ ఉంటాయి, అవి ఎట్లా తీసుకోవాలి, అండ్ లిఫ్ట్స్ అవన్నీ యూజ్ చేయకూడదు అని చెప్పి చెప్పారనమాట. ఆ డ్రిల్ అయిన తర్వాత అయితే ఇక్కడ మాచు థియేటర్లో మ్యాజిక్ షో ఉంది. మా డేకి ఫస్ట్ మ్యాజిక్ షో అనమాట. సో ఆ మ్యాజిక్ షో కోసం అని అయితే వెళ్ళాము. సో అప్పటికి అందరు కూర్చునేసారు. సో మేమైతే చూస్తూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మ్యాజిక్ షో జరుగుతుంది. సో అందరూ ఈ పాటికి వచ్చేసారు. देखिए मैं एकदम ईमानदारी से कह रहा हूँ, मेरे पैर के बीच में कोई ध्यान नहीं है और आपने He's good at following instruction. You must be married, right? Yeah. Wow. Oh, that's yours. Oh my God. Oh, there we go. All right. On a count of 3, guys. Okay. One, एक कदम पीछे आ जाइए ताकि मैं सबको दिखा सकूं. Just going to take 75 seconds. Ready? 1, 2 and 3. एकदम आराम से ढकेगा. इसको रखिए. ये दोनों साइड से इक्वल होना चाहिए सर. ये थोड़ा सा यहाँ पे आ गया. फिर से करते हैं. कपड़ा निकाल लीजिए. कपड़ा निकाल लीजिए. हम फिर से करेंगे. मैंने आपको शुरू नहीं किया. It's very very tight. Okay. It's really. సో మ్యాజిక్ షో తర్వాత డ్యాన్స్ చూసారు కదా. సో అది వచ్చేసరికి డే 2 భలే భలే షో అనమాట. సో అదొక పంజాబీ వెడ్డింగ్ స్కిట్లా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది అయితే డే 2 పాండీలో మేము రీచ్ అయిన తర్వాత అనమాట. సో అక్కడ ఆగునింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో అలా పాండీకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో అందరూ అక్కడికి వెళ్ళారు. మేమైతే లైక్ ఒక 3-4 వీక్స్ బ్యాకే పాండీకి ట్రిప్ వెళ్ళేసి వచ్చాం. సో అందుకని మేము మళ్ళీ ఎందుకు వెళ్దాం అని చెప్పేసి వెళ్ళలేదు. మేము క్రూజ్లోనే ఉండిపోయామన్నమాట. సో అక్కడైతే ఫుల్ అలా చూస్తున్నాము. అండ్ దీని తర్వాత అప్పుడు మాకు సిగ్నల్ వచ్చింది. సో అక్కడ సిగ్నల్ వచ్చేసరికి మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడైతే మన ఫొటోస్ ఇక్కడే అనమాట వాళ్ళు ప్లేస్ చేసింది. సో ఇక్కడ ఫొటోస్ అన్నీ ప్లేస్ చేశారు. మనం సెలెక్ట్ చేసుకొని కావాలంటే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా లిఫ్ట్లో నుంచి మంచి వ్యూ ఉంటుందని చెప్పి ఆ వ్యూ దగ్గర నుంచి అయితే ఫొటోస్ తీస్తూ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము జిమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. సో ఇదైతే 10th ఫ్లోర్లో జిమ్ ఉందన్నమాట. ఆ జిమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ లైక్ ఎర్లీ మార్నింగ్ ఎవరికి వర్కౌట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి జిమ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అలా వచ్చా కదా అని చెప్పి అలా కొంతసేపు ఊరికి అలా వార్మప్లా ఉంటుందని చెప్పి అలా కొద్దిసేపు ట్రెడ్మిల్ మీద వాక్ చేశాను. సో అలా కొంతసేపు వాక్ చేసిన తర్వాత అయితే ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి అయితే బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఇది డే 2. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారు అని అయితే ఇక్కడ చూపిస్తున్నాము. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అయితే పెట్టారు. కేక్స్ అండ్ ఆల్ చాలా డిఫరెంట్ టైప్స్ ఫుడ్ అయితే పెట్టారు. అండ్ ఈ ఫుడ్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అండ్ బటర్స్, జామ్ అవన్నీ కూడా పెట్టారనమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి. అండ్ మనకి నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ అన్నీ కూడా పెట్టారు. అండ్ అలా కొద్దిసేపు తినేసిన తర్వాత కొద్దిసేపు పూల్లో అలా ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చాము. సో ఇలా స్విమ్మింగ్ పూల్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో అలా కొద్దిసేపు పూల్లో అలా రిలాక్స్ అయ్యి, సో ఇక్కడైతే మనకి ఎండ్ ఉండదని చెప్పి ఇదైతే తీసుకున్నాము. అక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ అయితే మేము వెళ్ళాలి అనేసరికి ఇంకా పెద్ద పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఈ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో అలా పూల్లో కొంచెం సేపు మంచిగా స్విమ్ చేసుకుంటూ హ్యాపీగా కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే అలా మంచిగా పూల్లో తేలుతూ హ్యాపీగా, అండ్ ఇక్కడ కిడ్స్ దగ్గర ఇలా ఉంటే దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.
మంచిగా సాంగ్స్ అన్నీ ప్లే చేస్తుంటే ఫుల్ చిల్ అయ్యాము. సో అక్కడ ఒక చిన్న పాప వచ్చిందనమాట. సో ఆ పాపతో ఫుల్ ఆడుకుంటూ ఉన్నాము. సో ఆ పాప వాటర్తో చాలా బాగా ఆడుకుంటూ ఉన్నింది. సో ఇంకా ఆ పాప నేను కొంతసేపు ఆడుకొని ఫుల్ చిల్ అయ్యి రిలాక్స్ అయిపోయి అయితే ఈ పూల్ ఏరియా దగ్గర నుంచి వెళ్ళిపోయాము. సో మేము Ladies and gentlemen, we request you to kindly You want to know what the surprise is? Alright, I'm going back. Alright, I'm going back. Alright, do you want to know what the surprise is? Yeah! Alright, for that we'll play a little game. Let's see who's the loudest. This side or you guys, alright? So let's go. ఈ థియేటర్లో అయితే షోస్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే అంత బాగా డ్యాన్స్ చేశారు. సో అలా వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. సో అలా మంచిగా ఎంజాయ్ చేసేసి ఆ షోస్ అన్నీ చూసి అండ్ అలా చిల్ అవుతూ ఉన్నామన్నమాట మంచిగా. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అయితే భలే షో అనమాట. అది మేము డే 1 చూసాము అండ్ నచ్చి మళ్ళీ డే 2 కూడా వెళ్ళామన్నమాట. ఒక ఫిలింలా ఉన్నింది, అదంతా ఒక స్కిట్ అనమాట. పంజాబీ వెడ్డింగ్ అని చెప్పి చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ యా, ఇక్కడైతే పూల్ పార్టీ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడైతే డీజే నైట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకొక రూమ్ అనమాట. సో ఈ రూమ్లో నుంచి అయితే వ్యూ చూపిస్తూ ఉన్నాము, బీచ్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. సో అలా మార్నింగ్ లేచి ఆ వ్యూలో కొంతసేపు అలా కూర్చుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి అలా కిందకి వెళ్ళి అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఇదన్నమాట బెడ్ లైక్ రూమ్ టూర్. ఇంకొక రూమ్కి ఇలా వచ్చిందనమాట బీచ్ వ్యూ. సో మా మమ్మీ డాడీ అలా కొంతసేపు డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట వీడియోలో. సో ఆ వ్యూలో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా చిల్ అవుతూ ఉన్నారు. అండ్ అంతేను. సో మా ట్రిప్ అయితే సూపర్ డూపర్గా చాలా బాగా జరిగి చెక్అవుట్ అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.